హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమా కిచెన్. ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ సింపుల్గా పల్లి పకోడీ తయారు చేసుకునే విధానం. కళాయి పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని వాటిని ద్వారగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్. బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత 1/2 కప్ శనగపిండి వేసుకోవాలి. కప్పు పల్లీలకి 1/2 కప్ శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఇంగువ వేసుకోవాలి ఫ్రెండ్స్, అది ఆప్షనల్, మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కొంచెం ఫస్ట్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇట్లా మీరు చూస్తూనే ఉన్నారు కదా, వీడియోలో చూసినట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పక్కకు పెట్టుకొని బాండీ పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం అవి వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని, పల్లి మిశ్రమాన్ని కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వర్షాకాలం సాయంత్రం పూట స్నాక్స్కి చాలా బాగుంటుంది పల్లి పకోడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది, తీసేద్దాం. తీసేసిన తర్వాత ఇది కొంచెం కారం చల్లుకొని మనం కరివేపాకు నూనెలో కొంచెం ఫ్రై చేసుకొని పైన వేసుకొని కలుపుకొని ఒక డబ్బాలో పోసుకొని గాలి రాకుండా పోసుకోవాలి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.